అన్నమయ్య కేవలం వెంకటేశ్వర స్వామి భక్తుడే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కొనియాడారు. అన్నమాచార్య 617వ జయంతిని సోమవారం వెంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అలాగే 2588వ బుద్ధ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన నాగరాజు, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో గౌతమ బుద్ధుడు, మరొకరేమో అన్నమాచార్య. ఇద్దరికి సంబంధించి ఇది జయంతి. ఇద్దరు కూడా వైశాఖ పూర్ణిమ నాడే పుట్టారు. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వమే, అంటే నేటికి 2588 సంవత్సరాల క్రితం వైశాఖ పూర్ణిమ నాడు గౌతమ బుద్ధుడు పుట్టాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 9వ అవతారంగా బుద్ధావతారాన్ని పరిగణిస్తారు. ఆయన బోధనలు సార్వజనీనం, సార్వకాలీనం, సార్వప్రాంతీయం. ఆయన బోధనలు చాలా సింపుల్. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు చంపుకుంటే, కోరికలు లేకుంటే దుఃఖం ఉండదు. వెరీ సింపుల్. మిగతా అనేకం ఉన్నప్పటికీ సింపుల్ సందేశము కోరికలే దుఃఖానికి కారణం. కాబట్టి ఆయన బోధనలు నేటి సమాజానికి, ముఖ్యంగా వైలెన్స్తో, హింసతో కూడినటువంటి నేటి సమాజానికి ఆయన బోధించిన అహింసా బోధనలు ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, పూర్తిదాయకం. ఇక రెండవ వారు అన్నమాచార్య, పదకవిత పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తాగ్రేసరుడు, గొప్ప సంఘ సంస్కర్త. ఈయన 617వ జయంతి. 617 సంవత్సరాల క్రితం వైశాఖ పూర్ణిమ నాడు అన్నమాచార్య ప్రభవించాడు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయలు, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఇటువంటి సంఘ సంస్కర్తల కంటే ముందే, అంటే 600 సంవత్సరాల క్రితమే ఆయన బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయూనొకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే అని చెప్పేసి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అన్నమాచార్య. తెలుగులో, అచ్చమైన తెలుగులో అలతి అలతి పదాలతో, తేట తేట తెలుగు పదాలతో 32,000 సంకీర్తనలను శృంగార, భక్తి, వైరాగ్య రంగాలలో ఆయన వెంకటేశ్వర స్వామి మీద రచించడం జరిగింది. కాబట్టి ఆయన పదకవిత పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు. కవులు ఉంటారు, గాయకులు ఉంటారు, స్వరకల్పకులు ఉంటారు. కానీ ఈ మూడు కలిసినటువంటి త్రివేణి సంగమం అన్నమయ్య. ఆయన కవిత్వం రాశాడు, ఆయన గానం చేశాడు, దానికి సంగీతం సమకూర్చాడు. కాబట్టి త్రివేణి సంగమం, వారినే వాగ్గేయకారులు అంటారు. తెలుగులో తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్య. అటువంటి అన్నమాచార్య జయంతి నేడు. ఆయన సంకీర్తనలు కానీ, ఆయన సంఘ సంస్కర్తగా చేసిన బోధనలు కానీ నేటి సమాజానికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.